హాయ్ గైస్, ఈరోజు మనం క్యాన్వాలో ఒక 3D ఎఫెక్ట్, ఒక 3D పాపప్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, క్యాన్వా ఓపెన్ చేసుకుందాం. క్యాన్వా ఓపెన్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఫోటో ఎడిటర్లోకి వెళ్తాం కదా. మనం ఫోటో ఎడిటర్లోకి వెళ్ళి నాకు కావాల్సిన కస్టమ్ సైజు 1080x920 పిక్సెల్స్, ఫోన్ రిజల్యూషన్ తీసుకున్నామా. ఓకే రైట్. ఇందులో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకోవాలి. ఎలిమెంట్స్లోకి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఒక ఐస్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. మంచుతో ఉన్న బ్యాక్గ్రౌండ్. ఓకే రైట్, ఇది ఓకే, ఇది బాగానే ఉంది. దీన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా సెట్ చేసుకుంటున్నా. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఫ్రేమ్ కావాలి. అది ఎలిమెంట్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నా. ఫోన్ ఫ్రేమ్. ఓకే, ఇందులో మీకు నచ్చిన ఒక ఫ్రేమ్ తీసుకోండి. నేనైతే ఇది ఓకే నాకు తీసుకుంటున్నా. అండ్ దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం ప్రశాంతంగా. ఓకే రైట్. ఇప్పుడు మనం ఎలిమెంట్స్లో ఒక ఫోటో తీసుకుంటే నేనైతే టైగర్ ఫొటోస్లోకి వెళ్దాం. ఇందులో ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, దీంతో ట్రై చేద్దాం. అయితే తీసుకున్నాం కదా, ఇది ఈ ఫోటోని ఈ ఫ్రేమ్లో ఫిక్స్ చేసుకోండి. మనకి ఎట్లా అంటే కొంచెం ఈ ఫోటోని కొంచెం బయటకు వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి 3D ఎఫెక్ట్ ఇది కనిపిస్తుంది. సో ఇది కొంచెం బయటకు వచ్చేటట్టు చూసుకోండి కొంచెం. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ సేమ్ అదే ఇమేజ్ మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. ఒకసారి తీసుకొని ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాక ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో ఎగ్జాక్ట్గా ఈ ఇమేజ్కి దీన్ని మ్యాచ్ చేయాలి. అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ కొంచెం కష్టపడితే రిజల్ట్ బాగుంటుంది. ఎగ్జాక్ట్గా దీన్ని మ్యాచ్ చేస్తే యెప్, ఆల్మోస్ట్. ఓకే రైట్. ఓకే రైట్, ఎస్. ఇంకా మనకి ఇక్కడికి వెళ్ళి అయితే ఇది వద్దు, సో అందుకని దీన్ని తీసేస్తున్నా. ఎస్, ఒక 3D ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఇట్లా మామూలుగా ఒక 3D ఎఫెక్ట్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు హై క్వాలిటీ రెజల్యూషన్లో, నాకు ఇంతకుముందే చెప్పాను కదా, మ్యాక్సిమం చేపించేలా ట్రై చేసుకోమని. సైజ్ అండ్ క్వాలిటీ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకో. ఓకే గైస్, ఇట్లా ఒక 3D పాపప్ ఇమేజ్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, జై హింద్.